హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈరోజు మీకోసం ఒక కథ. మరి కథలోకి వెళ్తే, అక్క గుడ్ న్యూస్ అంటూ ఉరుములేని పిడుగులా వచ్చింది హఠాత్తుగా వేదాక్షి. వచ్చి రావటంతోనే నన్ను చుట్టేసుకుని చేతులు పట్టుకుని గిరగిర తిప్పేసింది గుండ్రంగా. తల తిరుగుతుందే బాబు, ఆపు, ఇది ఆఫీసు, ఎవరైనా చూస్తే బాగుండదు అంటూ తన్ని ఆపి కళ్ళు గిర్రిన తిరుగుతూ ఉంటే కూర్చులో కూలబడ్డాను. తర్వాత కాస్త తేరుకొని, ఇప్పుడు చెప్పు, ఏంటి ఆ శుభవార్త అన్నాను ఉత్సాహంగా. ఎన్నాళ్ళో వేచిన ఉదయం అంటూ పాట పాడుకొని, మీ అల్లరి చెల్లికి పెళ్లి కుదిరిందక్క అంది సిగ్గుల మొగ్గై. కంగ్రాట్స్ వేదా, బట్ బీ కేర్ఫుల్, ఇప్పుడే అసలు కథ మొదలైంది అన్నాను నవ్వుతూ. పో అక్క, ముందు భయపెట్టేస్తారు, మీరంతా బాగానే ఉన్నారుగా పెళ్ళిళ్ళు చేసుకొని, పెళ్ళంటే అదేదో మూడవ ప్రపంచం యుద్ధం అన్నట్టు బిల్డప్ ఇస్తారు అంది వేద చిన్న పిల్లలా మారం చేస్తూ. నువ్వు కూడా బాగానే ఉంటావులే, కానీ కొంచెం మొండితనం బదిలే, చిన్న చిన్న అడ్జస్ట్మెంట్ చేసుకుంటే చాలు అన్నాను. అబ్బా, మొదలెట్టావా క్లాసు? సరే, ఈవినింగ్ మాట్లాడుకుందాం, నాకు వేరే పనులున్నాయి అని నాకు బాయ్ చెప్పి తుర్రున పారిపోయింది. అడ్జస్ట్మెంట్ అనే పదం మా జనరేషన్తోనే అంతరించిపోయిందేమో అనిపిస్తుంది అప్పుడప్పుడు ఈ తరాన్ని చూస్తుంటే. ఆ పదం వింటేనే ఏదో వినకూడంది విన్నట్లు భయపడుతున్నారు వీళ్ళు అనుకుంటూ నాలో నేనే నవ్వుకున్నాం. పెళ్ళి కాకముందు పెళ్ళయ్యాక ఒక అమ్మాయి జీవితం ఎంతలా మారిపోతుందంటే, కూతురు కోడలవుతుంది, అమ్మాయి అమ్మ అవుతుంది. కేవలం తన ఇష్టం మాత్రమే పట్టించుకునే దగ్గర నుండి తన కుటుంబం ఇష్టాల కోసం తన ఇష్టాలన్నీ వదిలేసేదాకా వెళ్తుంది. అందులోని సంతోషం వెతుక్కుంటుంది. ఒక్క మాటలో చెప్పాలంటే, పెళ్ళైన ప్రతి అమ్మాయికి ప్రతి క్షణం అమ్మ గుర్తొస్తుంది. తమ ఇంట్లో అమ్మ ఇలా ఉండేదా ఇన్నేళ్ల నుండి అనిపిస్తుంది. అమ్మ గొప్పతనాన్ని గుర్తిస్తుంది. తనను తాను మర్చిపోయి తన కుటుంబం గురించే ప్రతి క్షణం ఆలోచిస్తుంది. అదే పెళ్లి గొప్పతనం. నేనైనా ఎవరైనా ఎంతటి వాళ్ళైనా దీనికి అతిథులు కారు అనుకుంటూ నిట్టూర్చా. సాయంత్రం 6 గంటలు. అక్క ఫ్రీ అయ్యావా అంటూ వచ్చిన వేదాక్షిని చూసి చిన్నగా నవ్వి, దాదాపుగా అయినట్లే, ఒక 10 నిమిషాలు కూర్చో, వెళ్దామంటూ, అత్తయ్య బజ్జీలు వేశాను, మీకు ఇష్టమని తీసుకోండి అనిచ్చి పిల్లలిద్దరికి కూడా చెరో ప్లేట్లు వేసిచ్చి, ఓయ్ బయటికి వెళ్ళే పని పడింది, కాస్త పిల్లల్ని చూసుకో ప్లీజ్ అంటూ భర్తగారి చేతిలో కూడా బజ్జీల ప్లేట్ పెట్టి, వెనక నుండి ఏంటో ఈ తిరుగుళ్ళు, ఎప్పుడు చూసినా ఇంటి పట్టున ఉండటం అనేదే లేదు అంటున్న అత్తగారి నసుగుడు వినిపించినట్లుగా మెల్లగా వేదాక్షితో బయటపడ్డాను. ఏంటక్క, ఇంత ఓపిక ఎలా వచ్చింది అసలు నీకు? ఎలా ఉండేదానివి పెద్దమ్మ వాళ్లతో? యువరానికి ఎక్కువ, మహారానికి తక్కువలా అంది వేద నవ్వుతూ. అదే చెల్లాయి పెళ్లి మహాత్యం అన్నాను కన్ను గీటుతూ. చా, అయితే నేను కూడా నీలా అయిపోతాననుకున్నావా? నో ఛాన్స్ అక్కాయి, నాకంత ఓపిక లేదమ్మా. మనం లేచేసరికి 10 అవుతుంది, అరగంటలో హడావిడిగా తయారై ఆఫీస్కి పరిగెత్తడమే అన్న వింది వేద. చాలా మారాలే నువ్వు, కష్టమే అనుకుని నవ్వుకున్నా నాలో నేనే. అది ఎప్పుడు వెళ్ళే షాపింగ్ మాల్కే తీసుకెళ్ళింది. దానికి నచ్చినవన్నీ కొన్నది. ఎక్కువగా మోడ్రన్ వేర్, కొన్ని ట్రెడిషనల్ కూడా వేసుకోవే, పెళ్ళయ్యాక యూజ్ అవుతాయన్నా. పెళ్లి షాపింగ్లో ఎట్లాగూ మొత్తం అవి కొనిపిస్తారు, నీవు వద్దన్నా కూడా. మళ్ళా ఇప్పుడు కూడా అవే ఎందుకక్క అంది చిరాగ్గా మొహం పెట్టి. వేదాక్షి మా బాబాయ్ కూతురు. మా ఇంట్లో నేనొక్కతనే, వాళ్ళ ఇంట్లో అది, దానికి ఒక అన్నయ్య. బాబాయ్ కొంచెం బాగానే సంపాదించాడు బిజినెస్లో, కాబట్టి చిన్నప్పటి నుండి దేనికి లోటు లేకుండా పెరిగింది వేద. అన్నయ్య గారాబం, తల్లిదండ్రుల ప్రేమతో మునిగి తేలుతూ కష్టమనేదే కనీసం దాని దర్దాపుల్లోకి రాకుండానే పెరిగింది. నా పరిస్థితి అందుకు పూర్తిగా వ్యతిరేకం. అమ్మ, నాన్న, నేను ముగ్గురమే. నాన్న వ్యవసాయం చేసేవాడు, కానీ మా దురదృష్టం కొద్దీ ఎప్పుడు నష్టాలే. వర్షాలు పడకొకసారి, పడి మరొకసారి పంట నాశనమయ్యేది. 3 పూటల తిండి దొరకటమే గొప్ప అనేలా పెరిగాను నేను.
అంత మాత్రాన నా తల్లిదండ్రుల ప్రేమకి మాత్రం ఏం కొదవలేదు. ఎంతో గారాబంగా ఉన్నదంతా నాకే పెడుతూ వాళ్ళు పస్తులున్న విషయం కూడా నాకు తెలియకుండా పెంచారు. వాళ్ళ లోకం నేనే. నా భవిష్యత్తు గురించి కలలు కంటూ కష్టాలన్నీ మర్చిపోయేవారు. నేను అడిగితే కొండ మీద కోతునైనా తెచ్చే ప్రేమ వాళ్ళకున్నా వాళ్ళు తేలేరని తెలిసి అసలేం అడగకుండా కూతురు అడిగినవి తేలేకపోయాం అన్న బాధ వాళ్ళకి లేకుండా చేసేదాన్ని. కాని వేదాక్షి నాలా కాదు. తను ఏది అడగకుండానే అన్ని తన కాళ్ళ దగ్గరికి వచ్చేసేవి. వస్తున్నాయి కాబట్టి తనకు అడ్జస్ట్మెంట్ అనేది చాలా కొత్త పదం. అక్క చలో అలా రెస్టారెంట్కి వెళ్ళి ఏమైనా తినేద్దాం, షాపింగ్ చేసిన వాటికి బిల్ పే చేసేసి అంటున్న వేద మాటలతో నా ఆలోచనల సుడిగుండంలో నుండి బయటికి వచ్చాను. సరే పోనీ అక్కడైన దానికి 4 మాటలు చెప్పే టైం అయినా దొరుకుతుందని సరే అని తలాడించి స్కూటీపై దాని వెనక కూర్చున్నాను. రెస్టారెంట్లో తనకు నచ్చిందేదో ఆర్డర్ ఇవ్వమన్నాను తన్నే. ఆర్డర్ వచ్చేలోగా 4 మంచి మాటలు చెప్దామని మొదలు పెట్టానో లేదో ఫోన్ వచ్చిన దానికి. ఆ రామ్ చెప్పు అంటూ మాట్లాడుతున్న వేద మొహంలో కొంత కొత్త ఉత్సాహం గమనించి దాని ఉడ్బి ఏమో అనుకున్నాను. మాట్లాడడం అయిపోయాక అడిగాను, వేద ఎవరే, ఆ అబ్బాయేనా అని. చీ లేదక్కా, రామని నా క్లాస్మేట్ అండ్ ఇప్పుడు కొలిక్ కూడా. నాకు ప్రపోజ్ కూడా చేశాడు. కానీ నేను ఒప్పుకోలేదు అని నవ్వుతూ. అవునా, ఇలా నాతో చెప్తే చెప్పావు కానీ మీ ఉడ్బితో అన్ని నోట్ జారకే. ఒకవేళ అతను తప్పుగా అర్థం చేసుకుంటే అని అన్నాను. నాకేది దాచడం ఇష్టం ఉండదని నీకు తెలుసుగా అక్క. ఏదన్నా చెప్పేస్తా మొహం మీదే అంది. తెలిసే బాబు, మనం అంటే వేరు. కానీ రేపు పెళ్ళయ్యాక కొత్త కుటుంబం, కొత్త బంధాలు. ఒకరినొకరు అర్థం చేసుకోవాలి కానీ అపార్థం చేసుకునేలా ఉండకూడదు కదే అన్నాను. అప్పుడే ఆర్డర్ రావటంతో సైలెంట్ అయ్యాను. కానీ అది ఆపలేదు. మనం ఒక ఫ్యామిలీ అర్థం చేసుకున్నామంటున్నావు. మరి అత్తగారిల్లు కూడా నా ఫ్యామిలీనే అవుతుంది కదక్క. మరి వాళ్ళెందుకు అర్థం చేసుకోరు? వాళ్ళు కూడా అన్నీ అర్థం చేసుకుంటారులే అక్క అంది వేద వాదిస్తున్నట్టుగా. దానిది అమాయకత్వం అనుకోవాలో అత్తెలివి అనుకోవాలో నాకైతే అర్థం కాలేదు. నేను ఇక్కడ మీతో ఎలా ఉన్నానో అక్కడ కూడా అలాగే ఉంటానక్క. నో చేంజ్ అంది ఫుడ్ తింటూ. నేను దాన్ని చూస్తూ సైలెంట్గా తినడం మొదలుపెట్టాం. వేదాక్షి అంటే నాకు చాలా ఇష్టం. దానికి కూడా అది సంతోషంగా ఉండాలని నేను కోరుకుంటా. కానీ ఇలా ఎలా సంతోషంగా ఉంటుంది ఇది అక్కడ అనుకుంటూ ఆలోచిస్తూ తింటున్నా. ఫోన్లో ఒక ఫోటో చూపిస్తూ ఇతనే ఆ అబ్బాయి, పేరు సందీప్ అక్క అంది. బాగున్నాడు అన్నాను సంతృప్తిగా. చాలా బాగున్నాడు కదా, నాకు కూడా చూడగానే నచ్చాడు అంది సిగ్గుపడుతూ. అబ్బాయి మంచివాడేనా, ఎంక్వైరీ ఏమైనా చేశారా అడిగాను. అన్నయ్య అంత ఈజీగా నమ్మడని సంగతి తెలిసి అన్నయ్య కనుక్కున్నాడు. మంచివాడు, మంచి ఫ్యామిలీ, ఒక అక్క తనకి. సరే సంతోషం. మాట్లాడుకుంటున్నారా ఇద్దరు ఫోన్లో అన్నాను. చేస్తాడు తనే అప్పుడప్పుడు అంది సిగ్గుపడుతూ. ఓకే ఓకే, ఇద్దరు మాట్లాడుకునేటప్పుడు ఒకరి ఇష్టాలు ఒకరు తెలుసుకోవచ్చు. పెళ్లి తర్వాత మీ ఇద్దరి మధ్య అనుబంధం మరింత బలపడ్డానికి ఇదే పునాది అన్నాను. ఓకే అక్క, యూ డోంట్ వరీ, నేను అన్నీ అర్థం చేసుకోవడానికి ఖచ్చితంగా ప్రయత్నిస్తాను అంటూ నవ్వింది వేద. ఇద్దరం రెస్టారెంట్ నుండి బయటికి బయలుదేరాం. అమ్మయ్య, వేదకి నేను చెప్పాలనుకున్న విషయం కొంతైనా చెప్పేశా, అది కూడా అర్థం చేసుకుంది అనుకునే లోపే తనకు బాగానే ఈతబోయ చేసావులే కానీ ఇలా అడ్జస్ట్ అయ్యి నువ్వు సంతోషంగా ఉన్నావా ఇంతకీ అడిగింది నా మనసాక్షి. గతుక్కుమన్నాను నేను ఆ ప్రశ్నకి. నిజమే, అందరి కోసం త్యాగాలు చేస్తూ నా చిన్న చిన్న సంతోషాలను కూడా వదులుకున్నాను. ఇది త్యాగమో మరి నన్నిని మోసం చేసుకోవడమో నాకే అర్థం కాలేదు. అన్నిటికీ సర్దుకొని నా అసలు స్వభావాన్ని మార్చేసుకున్నాను చివరికి. పెళ్లి కాకముందు ఏదనిపిస్తే అది గలగల మాట్లాడుతూ ఉండేదాన్ని. ఇప్పుడు ఏం మాట్లాడాలో ఏం మాట్లాడకూడదో ఆలోచించి మాట్లాడుతున్నా. నాకు నేనే సంకెళ్ళు వేసుకున్నా. మాట్లాడినా వినేవారు లేక అసలు మాట్లాడమే మానేశాం. ఇంట్లో అందరి అవసరాలు తీర్చడం,
బయట ఉద్యోగం చేసి ఇంటికి ఆర్థికంగా కూడా ఉపయోగపడ్డం, నెలకు 1-2 సార్లు